యశోదా, ఆకలేస్తుంది యశోదా. తలుపు తీ. యశోదా, గీ పీటల మీద కూర్చోవాల్సింది నేను కాదు, మిస్సమ్మ. తెలిసి తెలిసి గీ మనిషికి అన్యాయం చేయొచ్చా? అమ్మ సావిత్రి, రాజశేఖర్, అంజలి ఏం చేసిందో చూసారా? పూర్వజన్మ పాపము శాపము, 18 ఏళ్ల జీవితం దూరమైంది. మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదని తన 100 ఏళ్ల జీవితానికి సరిపడ సంతోషాన్ని ఇవ్వాలనుకున్నాను. ఏ ఒక్కరూ ప్రశ్నించలేని సర్వ హక్కులు తనకే దక్కేలా అన్ని ఏర్పాట్లు చేశాను. మంచి సంబంధం చూసి పెళ్లి ఏర్పాట్లు చేశాను. కానీ తనేం చేసింది? పెళ్లి పీటల మించి తప్పుకుంది, తాళి త్యాగం చేసింది. తన జీవితం గురించి నేను కన్న కలలన్నీ కన్నీళ్లుగా మిగిల్చేసింది. ఏ మనిషి సంతోషం కోసమైతే ఈ ప్రాణాలు ఇంకా ఉన్నాయో ఆ మనిషిని చూసి ఇంకా ఏ ప్రాణాలు తట్టుకోలేవయ్యా, ప్రాణాలు తట్టుకోలేవు. తీయని జ్ఞాపకాలతో ఇంకో తరం చూడాలని ఆశపడ్డాను. కానీ నా ఆశలు తీరవని మీ బిడ్డ చెప్పేసిందయ్యా, మీ బిడ్డ చెప్పేసింది. మీ బిడ్డ బాధ్యత ఇప్పుడు నాది కాదు, నాది కాదు. ఎందుకంటే నేను కూడా మీ దగ్గరికి వచ్చేస్తున్నాను, మీ దగ్గరికి వచ్చేస్తున్నాను, మీ దగ్గరికి వచ్చేస్తున్నాను, మీ దగ్గరికి వచ్చేస్తున్నాను.
ఎందుకు తల్లి కోరి కష్టాలు తెచ్చుకుంటున్నావు? అనుకున్న ముహూర్తానికి అనుకున్నట్టు పెళ్లి జరిగితే ఎంత బాగుండేది. వాసు వాసు వచ్చినవా? పొద్దుగాలే నువ్వు వస్తావని నాకు తెలుసు. రాకుండా ఏడికి పోతావు? అవును, నా మీద నీ కోపం పోయిందా? అది కోపం కాదమ్మా, మా భయం. భయం ఎందుకు వాసు? ఈ భయాలు ప్రేమలు పక్కన పెట్టు. ఆకలేస్తుంది వాసు, రాత్రి ఏమీ తినలేదు కదా. నా తల్లే, నిన్ను పస్తు పెట్టిన పాపం మాదేనమ్మా. పద పళ్ళు నోకో, కడుపు నిండా తిందు గాని. పద. ఓ యశోద, ఎందుకట్లా చూస్తున్నావు? నా మీద ఇంకా కోపం పోలే? తిక్క తిక్క వేషాలేసినప్పుడల్లా నిన్నిట్లే భయపెట్టి బయటికి గెంటేసినట్టయితే నువ్వెప్పుడో దారికొచ్చేదానివి. ఓ జరాగమ్మా, జరాగు. ఏంది నువ్వు నన్ను దారిలో పెట్టేది? రాత్రి నీ మీద భయంతో నేను బయట పడుకోలే. ఎండాకాలం కదా, కొంచెం చల్లగా ఉంటుందని బయట పడుకున్నా. రాత్రి ఏమన్నా నీ కడుపున చెడబుట్టానా? వ్యాప పుల్లతో పొడుస్తావు. పోయిన జన్మలో పుణ్యం చేసుకున్నావు కాబట్టి ఈ కడుపు పొండినది, ఈ శివంగి పుట్టినది. వాసు, నువ్వు చెప్పు, గీ మొహానికి, గింత అందమైన మొహానికి పెళ్లి జరుగుదా? నా కోసం గదిన స్వయంవరంలో ఎంత మంది వచ్చిండ్రు నువ్వు చూడలే? ఇప్పుడు కూడా అలాంటిదే చేస్తే అంతకంటే ఎక్కువ మంది మన ఇంటి ముందుంటారు. అది మన లెవెల్. ఏమనుకున్నావు? అరే, గిదెవరు బిడ్డ? యశోద బిడ్డ. ఇగో చిటికేస్తే 100 మంది లైన్ లో ఉంటారు. ఇప్పుడు చెప్తున్నా, మీ ఇష్టం. యాదమ్మ అత్త కొడుకు గణేష్ ని చేసుకోమన్నా చేసుకుంటా, యాదగిరి మామ కొడుకు సతీష్ ని చేసుకోమన్నా చేసుకుంటా, నువ్వెవ్వరిని చూపిస్తే గా పోరగాన్ని చేసుకుంటా. మీరు బేఫికర్గా ఉండాలి, గంతే. యశోదా, ఇంక చాలమ్మా, ఏదో ఒకటి మాట్లాడు. నా మీద కోపం పోయింది కదా? కదా కదా పోయింది కదా? కదా? వాసు, యశోద నవ్వింది. వాసు నవ్వింది, నవ్వింది, నవ్వింది. అమ్మయ్యా, ఇక్కడ పని అయిపోయింది. అక్కడికి ఇంద్రమ్మని కూడా చిన్న సంజాయిస్తే ఈ పరేషన్ మొత్తం దూరం అయిపోతుంది. యశోద, పద పద, ఆకలిస్తుంది, పద. ఏ నర్మదా, ఎవరికే పాలు తీసుకెళ్తున్నావు? ఆ ముసల్దాని కోసమే కదా? చచ్చాక కదే పాలు పోస్తారు. తొందరపడి నువ్వు ముందే తీసుకెళ్తున్నావేంటి? నాకు బాగా ఆకలేస్తుంది. ఆ పాలు అక్కడ పెట్టి ముందు మా అందరికి టిఫిన్ వడ్డించు. జేజమ్మ నిన్నటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. ఈ పాలిచ్చేసి వస్తాను పిన్ని. ఇప్పుడో అప్పుడో పోయే మనిషి మీద నీకు చాలా అభిమానం ఉందే. సంతోషించాం గాని కాస్త మమ్మల్ని కూడా పట్టించుకో.
రావే వచ్చి టిఫిన్ పెట్టు. చెప్పేది నీకేనే నడు. పొద్దున్నుంచి జేజమ్మ రూమ్ తలుపులు కూడా తీయలేదు. ఇప్పుడే వచ్చేస్తానమ్మా. కొంపదీసి పోయిందా? ఆ శివంగి చేసిన పనికి కళ్యాణ మండపంలోనే హరిమంటుందనుకున్నాను. ఇంటికి చేరుకున్నాక బకెట్ తన్నిందన్నమాట. రాజశేఖర్ అన్నయ్య తిరిగిన ఈ ఇల్లు తనకు దేవాలయం కదమ్మా, అందుకే ఇక్కడ దాకా ప్రాణాలతో వచ్చింది. హే నర్మదా, జేజమ్మ గురించి నువ్వేం వరీ కావద్దే. ఈ వయసులో ఇంకా ఆ మనిషి ఏమనుభవించాలి చెప్పు? ఆ శివంగి పెళ్లి చూడటమే ఆశయంగా పెట్టుకుంది, అది కాస్త నెరవేరలేదు. నెరవేరనప్పుడు శాశ్వతంగా నిద్రలోకి జారిపోవడం చాలా గొప్ప వరం. రాజశేఖర్ అన్నయ్య సావిత్రి వదిలంటే అత్తయ్యకి చాలా ప్రాణం. వాళ్ళ దగ్గరికే పయనం అవ్వాలని డిసైడ్ అయిందనుకుంటాను. పోన్లేమ్మా, గంధపు చెక్కలతో ఆవిడ దహన సంస్కారాలు కానిచ్చేసి అన్నయ్య వదిలిన సమాధి పక్కనే తన సమాధి కట్టించేద్దాం. బావగారిని మనం ఎంత ఘనంగా సాగనంపామో అంతే ఘనంగా సాగనంపుదాం. నువ్వు పదవే, టిఫిన్ పెట్టు. నానమ్మా, నానమ్మా, నువ్వు ఇంకా నిద్రపోవడం ఏంటి? లే నానమ్మా. నానమ్మా, నానమ్మా, నానమ్మా. నానమ్మా, 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 ఏమైంది నానమ్మా? నానమ్మా లే. నానమ్మా, మావయ్య, నర్మదా, మావయ్య, నానమ్మ, నానమ్మ, కళ్ళు తిరుగు నానమ్మ. మావయ్య చూడు మావయ్య. అత్తయ్య, నానమ్మ, నానమ్మ, అత్తయ్యకి ఏమైందిరా? నానమ్మ లేవట్లేదు. ఏంట్రా అలా ఉండిపోయింది? అత్తయ్య, నానమ్మ లే. అత్తయ్య, నానమ్మ. ఏయ్, మేం టిఫిన్ చేసేదాకా ఆగవే. జేజమ్మకేం జరిగినా పర్లేదు కానీ మీ కడుపులు మాత్రం నిండాలా? ఏయ్, ఏంటే తిరగబడి మాట్లాడుతున్నావు? నీకంత ధైర్యం వచ్చేసిందా? రవిత్రేణి, ఎప్పుడు దీన్ని ఆడిపోసుకోవడం తప్ప నీకు వేరే పనేమీ లేదా? అత్తయ్య, నానమ్మ, అత్తయ్య, అత్తయ్య, నానమ్మ లే. అత్తయ్య. ఏయ్, ఆగమన్నానా? మాకు జేజమ్మే ఎక్కువ. జేజమ్మ కంటే నా ప్రాణాలేం ఎక్కువ కాదు. తినండి, మీరే పెట్టుకొని తినండి. జేజమ్మ, జేజమ్మ, ఏమైంది జేజమ్మ? జేజమ్మ, నానమ్మ, జేజమ్మ, జేజమ్మ, నానమ్మ. అరే అర్జున్, అంబులెన్స్ ఫోన్ చేయి. నానమ్మ, అత్తయ్య, జేజమ్మ, అత్తయ్య, జేజమ్మ, జేజమ్మ, అత్తయ్య, జేజమ్మ, అత్తయ్య, ఏమైంది జేజమ్మ? ఇంద్రమ్మా, ఓ ఇంద్రమ్మా, నా మీదే కోపం చూపిస్తావా? వస్తున్నా, నీ తానికే వస్తున్నా. వాసు, ఇంద్రమ్మ కోసం మీకోసం నేను షాదీ చేసుకుంటా. నా పెళ్లి చూడ్డం ఆ మనిషికి ఆశ కాదు, గా ప్రాణమే.
గీ పెళ్లి కోసమే చూస్తుంది. ఈసారి మిమ్మల్ని నేను పరేషాన్ చేసుకుంటా. మీరిక పెళ్లి కొడుకుని వెతికే పనిలో ఉండండి. నువ్వు పెళ్లి చేసుకుంటే మా అందరికీ సంతోషమేనమ్మా. ఇందిరమ్మ కోరిక కూడా అదే. యశోదా, ఇంద్రమ్మ దానికి పోయొస్తా. సరే. అంజలక్క ఏమింద్రా? ఇందిరమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తాను. ఏమింద్రా? ఇంద్రమ్మకి ఏమైంది? అదేం తెలియదక్క, సీరియస్ గా ఉందని అర్జున్ బాబు తీసుకెళ్తుండ్రు. ఏంద్రా నువ్వు చెప్పేది? ఏమైందో ఏమో. వాసు, యశోదా, నేను పోయేస్తా వాసు. జాగ్రత్త అమ్మా, నిదానంగా వెళ్ళు. జాగ్రత్త అంజలి. నానమ్మ కళ్ళు తెరు. నానమ్మ కళ్ళు తెరువు జేజమ్మ. అత్తయ్య, నీకేం జరగకూడదు అత్తయ్య. జరగదు.